హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఈరోజు ఎపిసోడ్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చేపల పులుసు కావలసిన పదార్థాలు: 1 కేజీన్నర చేప ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఉప్పు వేసి కడిగితే నీసు వాసన రాదు. తర్వాత 100 గ్రాముల చింతపండు, 100 నుంచి 150 గ్రాముల వరకు చింతపండు అవసరం పడుతుందండి. దీని తర్వాత 150 గ్రాములు తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు. ఇవి మనం చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. చిటికెడు పసుపు, నూనె. ఇంట్లోనే మనం చేపల పులుసు చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ కడిగి ఉంచుకున్న చేప ముక్కల్లో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వరకు వేసుకోవచ్చండి పసుపు, 2 స్పూన్ల ఉప్పు. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. 3 స్పూన్ల నూనె. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా ఇలా కుదుపుకోవాలి చేత్తో. మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం, నూనె అంతా కలిసేలాగా ఇలా కుదుపుకోవాలి. చూసారు కదండి, ముక్కలకి అన్నిటికీ ఉప్పు, కారం బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కల్ని వేసి మళ్ళీ కుదుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మొత్తం నూనె అంతా నూనె, పసుపు, ఉప్పు, కారం అంతా ముక్కలకి బాగా పట్టి ముక్క చాలా రుచిగా తయారవుతుంది. ఇందులోనే మనం ఇప్పుడు ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఈ చేపల పులుసు ఎప్పుడు కూడా అల్యూమినియం గిన్నెలో పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఈ ముక్కలన్నింటికి మునిగే వరకు తగినంత చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కుదుపుకోవాలి. ముక్కలన్నింటికి పులుసు కూడా బాగా పట్టేలాగా. తర్వాత ఇందులో మనము ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మనం రెడీ చేసుకున్న ఈ చేపల పులుసుని స్టవ్ మీద పెట్టాలి. ఈ పులుసు రెడీ అవ్వడానికి మనకి దాదాపు ఒక 1/2 అవర్ దాకా పడుతుందండి. మనం ఇలా పులుసు పెట్టుకోవడం వల్ల చాలా రుచికరంగా వస్తుంది. నార్మల్ ప్రాసెస్లో చేసే కన్నా ఈ ప్రాసెస్లో చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా మరిగే వరకు కొంచెం సేపు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇందులో 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకున్న తర్వాత రుచి అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.